హాయ్ అండి. అక్కడ ఒక పర్సన్ అయితే చెట్టు పైనుంచి కొబ్బరికాయలు కిందకి వేస్తున్నారు కదా. అలా కొబ్బరికాయలు పైనుంచి కిందకి వేసి తీసే విధానాన్ని మేము దింపు తీయటం అంటాం అనమాట. సరే ఇలాగ దింపు తీస్తున్నారు కదా, వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది కదా, 4 కొబ్బరి గుండలు తీయించుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అనమాట. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారనమాట. అలా ఎదురు చూస్తూ ఉంటే ఒక్కసారిగా వాతావరణం అనేది మొత్తం మారిపోయింది. చూడండి అసలు ఎంత ఫోర్స్గా అయితే గాలి వస్తుందంటే, చూడండి మీ ఇంట్లో భార్య భర్తలు పోట్లాడుకున్నప్పుడు నేను తక్కువ నీకంటే నేను తక్కువ అని పోట్లాడుతూ ఎవరు తగ్గరు కదండి. అట్లానే ఈ చెట్టు ఇంత అలా ఎగురుతుంటే నేనెందుకు ఎగరకూడదు, నేనెందుకు ఊగకూడదు అన్నట్టుగా పోటీ పెట్టుకున్నట్టుగా ఊగుతున్నట్టు అనిపించింది. చాలా ఎక్కువ వచ్చిందనమాట గాలి అయితే. ఆ గాలిగా చెట్లు అలా ఊగుతూ ఉంటే పిల్లలందరూ భయపడిపోయి లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకున్నారు ఇంకా. సో ఇంకా మేమేంటంటే బయట కూర్చొని చూస్తున్నాం అనమాట, తగ్గుతుందిలే అనేసి. ఏమంటే మళ్ళీ ఎక్కుతారేమో దింపు తీస్తారేమో అనేసి. కానీ ఈ సిచ్యువేషన్లో కొబ్బరి చెట్టు ఎక్కడం అనేది చాలా ప్రమాదకరం అండి. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి మా ఇంటి దగ్గర అయితే ఒక కరెంటు స్తంభం కూడా పడిపోయిందనమాట. దాని ఎఫెక్ట్ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెంటు కూడా లేదనమాట. అదంతా లేపి మళ్ళీ వైర్స్ అన్నీ సెట్ చేసేసరికి. కానీ లక్ ఏంటంటే ఆర్టీసీ బస్సులు అటు వైపు వెళ్తాయండి, ఎవరికి కూడా ఏమీ ప్రమాదం అయితే జరగలేదన్నమాట. అక్కడ అమ్మవారు మాకు సేఫ్గా చూసుకుంటారని ఒక చిన్న నమ్మకం అనమాట. ప్రమాదం అయితే ఏం జరగలేదు. కానీ గాలి అయితే మాత్రం చాలా విపరీతంగా వచ్చిందనమాట. పోనీ అంత ఫోర్స్గా వచ్చింది కదా, వర్షం పడిందా అంటే అసలు ఒక చుక్క కూడా పడలేదనమాట. అలా వచ్చి అలా వెళ్ళిపోయిన గాలి కోసం ఇంత విధ్వంసం జరిగిందనమాట. కరెంటు పోల్ పడిపోవటం, పాపం పిల్లలకి కొబ్బరి బొండాలు లేకపోవటం. సో ఎనీవే ఆ రోజు వాతావరణం అయితే అట్లా కూల్ అయిపోయిందనమాట. చూడండి సౌండ్ కూడా ఎంతలా వస్తుందో కదా.